హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ ఆప్షన్ ట్రేడింగ్ ఆగస్ట్ 14th ఎక్స్పైరీ 6100 స్ట్రైక్ ప్రైస్ పుట్ బయింగ్ ఈజ్ 70 రూపీస్. నేను ట్యూస్డే రోజు బై చేశాను. బట్ నేను బై చేసిన తర్వాత ఒక 5 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పడిపోయిందనమాట. సో ట్యూస్డే రోజు లాస్లోనే క్లోజ్ అయిపోయింది. బట్ నేను హోల్డ్ చేశాను. అండ్ వెనస్డే రోజు కూడా ప్రాఫిట్స్లోకి వచ్చినట్టే వచ్చింది. బట్ స్టిల్ మళ్ళీ అగైన్ డౌన్ఫాల్ అయిందనమాట. మార్కెట్లో న్యూస్ రిలీజ్ అయింది వెనస్డే రోజు. సో ప్రాఫిట్స్లో మార్కెట్ రన్ అయింది. ఆఫ్టర్ దట్ ఈరోజు ఫ్రైడే. సో ఫ్రైడే రోజు ఏమైందంటే మార్కెట్ ఎక్కువగా రికవరీ అయి పాజిటివ్లో ఉంది కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయింది. సో నేను హోల్డ్ చేసినందుకు నేను ప్రాఫిట్స్లోనే క్లోజ్ చేశాను ఈరోజు. సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఎంత ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో నేను 30 లాట్స్ తీసుకున్నాను, 70 రూపీస్లో బై చేశాను. సో టుడే మార్కెట్ వచ్చేసి 113లో రన్ అవుతుంది. సో మార్కెట్ డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడే పొజిషన్స్ అనేవి హోల్డ్ చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పొజిషన్స్ హోల్డ్ చేస్తే వాళ్ళ చేతుల్లో కూడా లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. బట్ అలాంటప్పుడు వాళ్ళకి రికవరీ చేసుకునే కెపబిలిటీ ఉంటుంది. బట్ మనం తెలియకుండా చేసి అలా హోల్డ్ చేసామనుకోండి ఎక్కువ లాసెస్ బేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల లాసెస్ మనకి రాకూడదు, మనం బేర్ చేయకూడదు అంటే మంచి అనాలిసిస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సజెషన్స్ ద్వారా మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ వాట్ ఎవర్ మీకు ఏ సెగ్మెంట్లో నచ్చితే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి వీలు పడుతుంది. తెలియకుండా ఎక్కడంటే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసి బల్క్ ఆర్డర్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి లాసెస్లోకి వెళ్ళిపోయి హడావిడిగా క్లోజ్ చేసి సో అది చేసేవన్నీ కూడా మన చేతుల్లో తప్పులు జరిగిపోతూ ఉంటాయి. బట్ మనం మార్కెట్ని బ్లేమ్ చేస్తాం. బట్ ఇక్కడ మార్కెట్ది తప్పు ఉండదు. మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని మనము వాళ్ళ గైడెన్స్ మీద ట్రేడింగ్ చేసామనుకోండి మంచి లాభాలు కనిపిస్తాయి. ఈవెన్ ఒకవేళ ఎక్కడైనా లాసెస్ వచ్చినా సరే వాళ్ళ ఐడియాస్ ఇస్తారు ఎలా రికవర్ చేసుకోవాలనేది. సో మార్కెట్ అనేది మనకి రోజు ఒక లెసన్ నేర్పిస్తుంది, రోజు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ చేయకూడదు. అండ్ ఫస్ట్గా లాసెస్ వస్తే ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్స్ వచ్చినా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చినా సరే నెక్స్ట్ ట్రేడ్ చేసేటప్పటికి అది మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతుంది, ఉన్నది పోతుంది. అదే లాసెస్ వచ్చాయి అనుకోండి మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేస్తే ఇంకెక్కువ లాసెస్ భరించాల్సి వస్తాయి. అందుకే తెలియకుండా ఎవరు కూడా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకండి. తెలిసిన వాళ్ళ ద్వారానే చేయండి. ఎందుకంటే మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల దానివల్ల నష్టమేం రాదు, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్ పైన. అందువల్ల పదే చెప్తున్నాను అనమాట. నష్టాలు రాకూడదు అంటే మంచి వాళ్ళ సజెషన్స్, మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని ఎక్కడ బయింగ్ ఎక్కడ ఎగ్జిట్ చేశారనుకోండి తెలుసుకొని చేస్తే ప్రాఫిట్స్లో ఉంటారు, తెలియకుండా చేస్తే లాసెస్లో ఉంటారు. అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 117.30 పైసాలో క్లోజ్ చేశాను. 141,300 ప్రాఫిట్ వచ్చింది. ఐ మీన్ 1,41,300 ప్రాఫిట్ అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ ఒక మంచి ప్లాట్ఫామ్ డబ్బులు సంపాదించుకోవడానికి. కాషియస్గా చేస్తే అదర్వైజ్ ఎవరేం చేయలేరు అనమాట, ఎవరి చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే బయట అందరూ వేరే బిజినెస్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దాంట్లో లాసెస్ వస్తే ఎవరు పట్టించుకోరు. స్టాక్ మార్కెట్లో లాస్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా స్టాక్ మార్కెట్నే బ్లేమ్ చేస్తారు. మనం చేతిలో చేసిన తప్పుని ఎవరు గుర్తించరు అనమాట. అందుకని ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన స్టెప్ మంచి అనాలిసిస్ట్, మంచి గైడ్. థ్యాంక్ యూ.